హలో క్రియేటర్, ఈ కామెంట్ చూడు. సినిమా టీజర్ రియాక్షన్ లాంగ్ వీడియోస్ చేయొచ్చా? చేస్తే మనకి కాపీ రైట్స్ వస్తాయా? మన తెలుగులో చూసుకున్నట్టయితే చాలా మంది కంటెంట్ క్రియేటర్స్ ఈ టీజర్ రియాక్షన్ వీడియోస్ అయితే చేస్తున్నారు. వాళ్ళందరూ ఎలా చేస్తున్నారు? వాళ్ళకి మానిటైజేషన్ అయ్యి ఉంటుందా లేదా అనే డౌట్ మీకు ఉంది కదా. నిజానికి వాళ్ళకి మానిటైజేషన్ అయితే అవుతుంది, బట్ వాళ్ళ ఛానల్ అయితే ఎప్పటికైనా సరే రిస్క్ లో ఉన్నట్టే. మీరు కూడా టీజర్ రియాక్షన్స్ అన్న ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే కనుక మీకు తెలియాల్సిన కొన్ని విషయాల గురించి చెప్తాను. ఫస్ట్ ది, ఖచ్చితంగా మీరు వీడియోలో అయితే కనిపించాలి. కనిపించి మాత్రమే ఆ టీజర్ కి రియాక్షన్స్ అయితే ఇవ్వాలి. అలాగే మీరు మీ ఓన్ వాయిస్ తో మాత్రమే ఇవ్వాలి. అలాగే దానికి కొన్ని వాల్యూస్ ని యాడ్ చేయాలి. అలాగే మీరు ఏదైతే ట్రైలర్ కి రియాక్ట్ అవుతున్నారో ఆ ఎంటైర్ ట్రైలర్ లో మొత్తం ట్రైలర్ ని పెట్టొద్దు. అండ్ మీరు యూజ్ చేసే క్లిప్స్ అని కూడా, ఆ ట్రైలర్ కి సంబంధించిన క్లిప్స్ అని కూడా 5 seconds to 10 seconds లోపు మాత్రమే ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు యూట్యూబ్ నుంచి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. అలాగే మీరు ఏదైతే ట్రైలర్ చూస్తున్నారో, మూవీ ట్రైలర్, దానికి సంబంధించిన నెగిటివ్ రివ్యూస్ కానీ లేదా వాళ్ళ వర్క్ ని నెగిటివ్ చేస్తూ కానీ రియాక్షన్స్ అయితే ఇవ్వకూడదు. అలా ఇచ్చినట్టయితే ఏదైతే ఆ ప్రొడక్షన్ కంపెనీ ఉంటుందో వాళ్ళు మీ మీద స్ట్రైక్స్ అయితే ఇష్యూ చేయొచ్చు. ఎక్కువగా క్రియేటర్స్ ఫేస్ చేసేది ఎక్కడ అంటే రీయూజ్డ్ కంటెంట్. ఇలా చేయడం వల్ల రీయూజ్డ్ కంటెంట్ వస్తుందా అని అడుగుతున్నారు. నిజానికి మీరు 10 to 5 seconds వాడడం వల్ల ఏమి రీయూజ్డ్ కంటెంట్ అయితే రాదు. కానీ ఖచ్చితంగా మీ ఛానల్ అయితే రిస్క్ లో ఉన్నట్టే. మీ ఛానల్ మానిటైజేషన్ అవుతుందంటే 100% మానిటైజేషన్ అవుతుంది. కాబట్టి ఈ కంటెంట్ పైన ఛానల్ స్టార్ట్ చేయాలా లేదనేది ఒక్కసారి అయితే ఆలోచించండి. హే నిన్నే, నీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయి.